దేవుని మహిమ కొరకు, దేవుని ప్రజల క్షేమము కొరకు ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రతి ఒక్కరు కూడా మౌనంగా ఉండకుండా ప్రార్థన ఏకీభవిద్దాం. దేవుడు ఖచ్చితంగా వస్తున్న వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలను దేవుడు మనకిస్తాడు. కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు మనం ప్రయాసపడదాం. సంఘక్షేమం కొరకు ప్రార్థన చేయండి. ఈ గ్రామక్షేమం కొరకు ప్రార్థన చేయండి. ఈ యొక్క రాష్ట్రం కొరకు, ఈ యొక్క జిల్లా కొరకు, ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఈ దేశ సరిహద్దులను కాపలా కాస్తున్నటువంటి సైనికుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. అలాగే కుటుంబంలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యల కొరకు విజ్ఞాపనలు చేద్దాం. ప్రతి ఒక్కరు విజ్ఞాపన చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రతి శోధన కొరకు, ఏ సంఘంలో ఏ బలహీనతలు అయితే ఉన్నాయో సంఘ బిడ్డల్లో వారి క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా మౌనంగా ఉండకుండా ప్రార్థన ఏకీభవిద్దాం. నాతో పాటు కూడా ఏకీభవించి ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఉన్నతమైన కార్యాభివృద్ధిని చేస్తారు. మొట్టమొదటిగా నైనా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా సేవ సంఘమును మీరు దీవించండి. పరిశుద్ధ దేవుని మందిరముగా ఈ మందిరములకి పేరు పెట్టావు. సంఘంలో వచ్చే వారందరూ కూడా పరిశుద్ధులుగా మార్చబడటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నారు ప్రభువా. అదే విధముగా ఈ సంఘ సరిహద్దులను మీరు విశాలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. సంఘములో ఎవరు ఏ వ్యాధిగ్రస్తులైతే వస్తారో ప్రభువా, ఆ వ్యాధుల నుంచి విడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. సంఘములో ఉన్నటువంటి బలహీనతలన్నింటినీ కొట్టువేయమని ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభువా. ఏ దెయ్యముల చేత శోధించబడుతున్నట్లయితే వాటి అన్నింటిలో నుంచి మీరు విడుదల కలిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభువా. సంఘములు ఎంతమంది పిల్లలు వివాహములు కాని వారు ఉన్నారో ప్రభువా, వారందరి వివాహములు జరుగునట్లుగా మీరే ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారు స్కూల్కి వెళ్ళే పిల్లలకి నూతనముగా స్కూల్కి వెళ్ళడానికి కావలసినటువంటి వస్త్రములను, అలాగే బుక్స్ను, అలాగే నోట్స్ను, అలాగే పెన్నులను కూడా మీరే సమకూర్చమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నానయ్యా. ఏ బలహీనత చేత ఇంకా సంఘములు ఇబ్బందులు పడుతున్నారు, వాటన్నిటిలో నుంచి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నా. అయినా ప్రతి ఒక్క అవసరతల కొరకు ఏ బిడ్డలకి సంఘములు కూర్చొని మోకరించి వారు ప్రార్థనలు చేస్తూ ఉంటారు ప్రభువా. ఆ ప్రార్థనలకు మీరే జవాబును అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నారు తండ్రి. స్తోత్రాలు. మోకరించిన బిడ్డలందరి మీద ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. ప్రార్థన ఆత్మను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు. అలాగే దూర ప్రాంతంలో కాలేజీలు కానీ, అలాగే దూర ప్రాంతంలో ఆశంసకాలు వెళ్ళడానికి ప్రయాణమై సిద్ధపడుతూ వెళుతున్నటువంటి ప్రతి బిడ్డలను మీరు దీవించండి. వారి ప్రయాణాల్లో క్షేమము దయచేయండి. వారి ఆశలు వెళుతున్నటువంటి బిడ్డలకు, తల్లిదండ్రులకు మీరు రాకపోకల్లో క్షేమమృద్ధిని కలగచేయండి. వాహనాల చేత ఇబ్బందులు కలగకుండా, వాహనముల చేత బాధలు పడకోకుండా, వాహనముల చేత శోధించబడకోకుండా, వాహనం వల్ల ఏ అపాయములు గురించి వెళ్ళకోకుండా ప్రభువా వారి మరలా క్షేమంగా ఇంటికి చేరినట్లుగా మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన పూర్వకంగా వేడుకొనుచున్నాను తండ్రి. స్తోత్రాలు. అలాగే ప్రభువా అనేక మంది సంఘములు చేర్చబడినట్లుగా, ఇంకా సంఘం అభివృద్ధి పొందినట్లుగా, సంఘ క్షేమాభివృద్ధిని కలగచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ సన్నిధి అనుభవించినట్లుగా సహాయం చేయండి. సంఘములోకి ఎవరైతే వచ్చి కూడుకొని ఈ సన్నిధిలో కూర్చొని ప్రార్థిస్తున్నారో వారందరినీ కూడా దీవించండి ప్రభువా. వారి యొక్క కోరికలను మన్నించండి. వారి అవసరతలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నారు. నజరేయుడైన యేసు నామములో ప్రతి కోరిక, ప్రతి అవసరము, ప్రతి సమస్య, ప్రతి వేదన, ప్రతి శోధన, ప్రతి శ్రమ, ప్రతి అప్పులు, ప్రతి వ్యాధి నుంచి విడుదల యేసు నామములో కలిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకే స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాను ప్రభువా. అదే విధంగా ప్రభువా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఇంకా రక్షణ కోల్పోయి ఉంటే ప్రభువా, ఇంకా రక్షణ గురించి తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉంటే ప్రభువా, వారితో కూడా మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. అయ్యా అనేక ప్రజలు
అనేక మంది ప్రజలు ఈ సన్నిధిని చేరునట్లుగా యేసు క్రీస్తు నామములో కృప చూపమని ప్రార్థిస్తున్నారు తండ్రి. ఈ పట్టణాన్ని, ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా పేరు పేరున మీరే దీవించి దీవెనకరంగా మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. పట్టణ క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పట్టణ సరిహద్దుల్లో ఉన్న ప్రజలందరినీ కూడా మీరు పేరు పేరున ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకే వేలాది వందనములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఏ బాధలతో, ఏ కష్టాలతో, ఇరుకులతో ఇబ్బంది పడుచున్నారో, ఎంతమంది ఆకలి చప్పుకులతో ఎంత వేదన పడుచున్నారో అందరికీ ఆకలిని తీర్చమని యేసు క్రీస్తు నామములో ప్రార్థన పూర్వకంగా బ్రతిమిలాడుచు వేడుకొనుచున్నాను. తండ్రి స్తోత్రాలు నాయనా. ఈ పట్టణంలో ఆకలి తప్పులతో వేదనలతో పడకుండా, ఈ పట్టణంలో వస్త్రహీనతలో కలిగి ఉండకుండా మీరు అభివృద్ధిని పరచమని ప్రార్థిస్తున్నారు. మీరు ఏ సమస్యలతో వ్యాధించబడుతున్నారు, శోధించబడుతున్నారు, ఆ శోధనలు యేసు నామములో లయపరచమని ప్రార్థిస్తున్నారు తండ్రి స్తోత్రాలు. అలాగే ప్రభువా తలపెడుతున్నటువంటి పనులను కూడా మీరు దీవించండి. వారు చేస్తున్న పనులను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నారు. వారి కష్ట కాలాల నుంచి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నారు తండ్రి. మీరు స్తోత్రములు చెల్లిస్తున్నారు. ఏ బిడ్డలైతే వివాహముల కొరకు పట్టణంలో ప్రార్థిస్తున్నారో, ఈ పట్టణంలో వివాహము కాని వారి కొరకు ప్రార్థిస్తుండగా యేసు క్రీస్తు నామములో ఈ పట్టణంలో ఉన్నటువంటి వివాహం కాని ప్రతి బిడ్డకు వివాహమును జరిగించమని ప్రార్థిస్తున్నారు. అలాగే ఈ పట్టణంలో ఆయన గర్భఫలము లేక ఇబ్బంది పడుతున్నటువంటి బిడ్డలు ఎందరైతే ఉన్నారో ప్రభువా, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో వారి గర్భములు తెరవబడుగాకని ప్రార్థిస్తున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు. ఎవరైతే ఇంకా స్వస్థత పొందకుండా ఈ గ్రామంలో ఉన్నారో ప్రభువా, ఈ గ్రామంలో స్వస్థత లేకుండా ఇంకా నశించిపోతున్నారు ప్రభువా, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో వారు నాశనం నుంచి విడుదల కలిగించి, స్వస్థత కలిగించి, వారిని నాయన పడగల నుంచి నేర్పి ఆరోగ్యవంతులుగా తిరగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నారు ప్రభువా. కనికరించండి, కాపాడండి, దీవించండి ప్రభువా. అలాగే నాయన ఈ మండలాన్ని మీరు దీవించండి, ఈ యొక్క నాయన నియోజకవర్గాన్ని మీరు దీవించండి, ఇగో నాయన ఈ యొక్క జిల్లాని మీరు దీవించండి నాయన, ఇగో నాయన ఈ యొక్క రాష్ట్రాన్ని మీరు దీవించండి ప్రభువా, ఇగో నాయన ఈ యొక్క దేశాన్ని మీరు క్షేమాభివృద్ధిని కలిగించమని ప్రార్థిస్తున్నారు. అదేవిధంగా ప్రభువా ఈ యొక్క దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఆర్మీని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో సురక్షితంగా కాపాడాలని, వారి ఫ్యామిలీలను సురక్షితంగా కాపాడి దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను ప్రభువా. ఈ దేశాన్ని నాయన నడిపిస్తున్నటువంటి నాయకులకు మంచి నాయకత్వ లక్షణాలను మీరు కలిగించమని, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా ప్రాంతాలను పరిపాలిస్తున్నటువంటి నాయకులకు మంచి మనసునిచ్చి, మంచి న్యాయాధిపతులుగా, మంచి నాయకులుగా ఈ పట్టణ ప్రజలను కాపాడి రక్షించమని ప్రార్థిస్తున్నారు తండ్రి. అటువంటి మంచి హృదయాన్ని, మంచి పరిపాలనలో వారికి కలుగునట్లుగా దీవించమని ప్రార్థిస్తున్నారు. ఎవరికి అన్యాయం చేయని ప్రభుత్వాలను నాయన ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నారు. ఉన్న ప్రభుత్వం గొప్ప నాయకత్వంలో ప్రజలను పరిపాలించినట్లుగా ఆయన నడిపిస్తున్న నాయకుడిని బలముగా కుటుంబాలను కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నారు తండ్రి. స్తోత్రాలు నాయన. కనికరించండి, కాపాడండి నా తండ్రి. ఈ నాయన ఇంకా దేశంలో, రాష్ట్రాల్లో, పట్టణాల్లో, ప్రాంతాల్లో ప్రభువా ఇంకా రక్షణ లేకుండా, ఇంకా మారు మనసు లేకోకుండా, ఇంకా బలహీనమైపోతున్నటువంటి ప్రజలు ఉన్నారు ప్రభువా. వారందరినీ కూడా రక్షించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను. అందరినీ రక్షించమని యేసు నామములో అడుగుచున్నారు. ప్రతి ఒక్కరిని రక్షించమని యేసు నామములో అడుగుచున్నారు. వారు చేస్తున్న వృత్తుల్లో వారికి అభివృద్ధిని పరచమని ప్రార్థిస్తున్నారు. వారి యొక్క జాబులు, ఈరోజు నూతనంగా జాబులకు వెళుతున్నటువంటి వారు, నూతనమైన జాబుల కోసం అప్లికేషన్స్ పెట్టుకుంటున్నటువంటి వారు, నూతన జాబుల కోసం ఆశపడుతున్నటువంటి వారికి యేసు క్రీస్తు నామములో జాబులు అనుగ్రహించబడుగాకని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభువా ఈ రోజు ఎవరైతే నూతనంగా వ్యాపారాలు మొదలెట్టాలని ఆశపడుతున్నారు, ఎవరైతే నూతన వ్యాపారాలను అభివృద్ధి పరుచుకోవాలని ఆశపడుతున్నారో, నూతన ప్రారంభాన్ని చేస్తున్నారో, వారిని వారి యొక్క వ్యాపారాలను నజరేయుడైన యేసు నామములో బ్లెస్ చేయమని
స్తోత్రాలు ఆయన కనికరించండి, కాపాడండి, దీవించమని ప్రార్థిస్తున్నా. అదే విధంగా ప్రతి ఒక్కరిని కూడా బ్లెస్ చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. ఏ ఆలోచన అయితే ఉందో ప్రతి ఆలోచన నజరేయుడైన యేసు క్రీస్తు నామములో తీర్చి క్షేమముగా ఆరోగ్యముగా ఉంచమని, ఇప్పటి వరకు మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని, మా సంఘ క్షేమాన్ని, మా సంఘ బిడ్డలను కూడా సురక్షితంగా సజీవుల లెక్కలో ఇంకా భూమిలో ఉంచినందుకు నీ కొత్త స్తుతులు చెల్లిస్తున్నారు. మాకు మంచి వస్త్రాలు ఇచ్చినందుకు స్తోత్రాలు తెలియజేస్తున్నారు. మంచి ఆహారాన్ని ఇస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నారు. మా పనులను ఆశీర్వదిస్తున్నందుకు మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నారు. మా సంఘ అభివృద్ధిని పరుస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు ప్రభువా. అలాగే ప్రతి విషయంలో నీకు మహిమ చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనము అడుగుచు వేడుకొని